ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇవి సాబుదానా అండి. ఇవి మాకైతే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి సాబుదానా, షుగర్ అయితే కాదు. ఓకేనా? చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా. ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాబుదానా. మీకు అవైలబుల్గా ఏది ఉంటే అదే తీసుకోండి. వీటిని హాఫ్ అన్ అవర్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ సేమియా తీసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా వాటర్లో నానబెట్టి ఉంచుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఆలు తీసుకుంటున్నాను. ఈ గ్రేటర్తో గ్రేట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే కొద్దిగా చేసుకుంటే మనం చాలా టేస్టీగా తినచ్చు. చూడండి, సేమియా నానిపోయింది కదా. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ సాబుదానా యాడ్ చేసుకుందాం. ఇది కూడా చూడు ఎంత బాగా నానిపోయిందో. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, బైండింగ్ కోసం బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. చూడండి, మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీరా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, కొత్తిమీర అవైలబుల్గా ఉంటే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కర్రీ లీఫ్ యాడ్ చేసుకుంటున్నాను. సో వీటినన్నిటినీ మనం మిక్స్ చేసుకుందాం. ఐ హోప్ ఇది స్పూన్తో మిక్స్ అవ్వడం కష్టం, మన హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఓకేనా? నేనైతే మ్యాక్సిమం స్పూన్తో మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా, ఫైన్ బైండింగ్. మొత్తం బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల దీనికి బైండింగ్ లాగా. మీకు కావాలి అనుకుంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్స్లోని తయారు చేసి పెట్టుకోండి. చూడండి, ఇందులో అసలు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయకూడదు. యాడ్ చేయడం వల్ల టేస్ట్ చేంజ్ అయిపోద్ది. చూడండి, నేనైతే ఈ షేప్లో తయారు చేసి పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు తయారు చేసి పెట్టుకోండి. చూడండి, హ్యాండ్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ విధంగా షేప్స్లో మీ నచ్చిన షేప్లో తయారు చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.